ఇవాళ 10 గ్రాముల బంగారం 3,000 పడుతూ 1 కేజీ వెండి 18,000 పడిందా? దీనికి కారణాలు ఉన్నాయి. సో బంగారం వెండి కొన్న వాళ్ళు, ఈవెన్ కొనాలనుకునే వాళ్ళు కమింగ్ టైమ్స్ లో బంగారం ఎలా ఉంటుందనేది ఫస్ట్ ఇవాళ టాపిక్ లో మాట్లాడుకుందాం. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బయట దేశాల నుంచి తెచ్చుకునే బంగారం పై, ఇంపోర్ట్ చేసుకునే గోల్డ్ పై రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఆ కొత్త రూల్స్ ఏంటో మాట్లాడుకుందాం. అండ్ పెట్రోల్ డీజిల్ పై లీటర్ పై 3 రూపాయలు పెంచారా? ఇంకా 11 రూపాయలు పెంచే అవకాశం ఉంది. దీని రిలేటెడ్ గా ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది, ఏ కంపెనీలకి మంచిది, ఏ కంపెనీలకు మంచిది కాదు, ఎలాంటి ప్రభావం ఉంటుందనే ఫుల్ డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కమింగ్ టైమ్స్ లో ఇది గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా ఎలాంటి ఇంపాక్ట్ ని తీసుకుంటుంది అనేది కూడా మాట్లాడుకుందాం. అలాగే మన ఇండియా వాళ్ళు యూఏఈ తో ఒక డీల్ ని కుదుర్చుకున్నారు. వెరీ ఇంపార్టెంట్ డీల్ ఇది, డెఫినెట్లీ మీరు తెలుసుకోవాల్సిన డీలే. అలాగే సౌదీ వాళ్ళు ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ని చేశారా? ఇది అసలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. 2027 లోపు ఇక స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ తో మాకు పనే లేకుండా చేసుకుంటామనేలా సౌదీ వాళ్ళు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా, గ్లోబల్ ఎనర్జీ రిలేటెడ్ గా ఇది మనం అర్థం చేసుకోవాలి. వీటన్నిటిని మాట్లాడుకుంటూ ట్రంప్ అండ్ జీ, ఈ చైనాకు సంబంధించిన ప్రెసిడెంట్ రిలేటెడ్ గా మీటింగ్ ఒక అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, అది మార్కెట్స్ రిలేటెడ్ గా, ఇరాన్ రిలేటెడ్ గా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ మీద కొన్ని స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఇరాన్ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్స్ కొన్ని క్రాష్ అవుతున్నాయి. కారణాలు ఏంటి, ఓవరాల్ గా గ్లోబల్ గా ఉన్న డేటా డిస్కస్ చేసుకుంటూ, ఇండియా రిలేటెడ్ గా ఉన్న మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటూ, ఇవాళ మన మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ, వెరీ ఇంపార్టెంట్ హర్డిల్ జోన్ 23,800 రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు మాట్లాడుకున్న లెవెల్, అక్కడికి వెళ్లి కింద పడిందా? ఇలా ఇవాల్టి మార్కెట్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఇవాళ బంగారం వెండి పడిందా, దీని రిలేటెడ్ ఉన్న కారణాల గురించి మాట్లాడుకోవాలి. ఇది కొంత డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో దట్ నెక్స్ట్ బంగారం కొంటున్న వాళ్ళకి, ఆల్రెడీ కొన్న వాళ్ళకి కూడా ఇది క్లారిటీగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ 2026లో బంగారం ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉందని ఎలా అనలిస్టుల రిలేటెడ్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే అసలు బంగారం ఎందుకు పడిందో చూద్దాం. మీకు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఎందుకు ఇవాళ బంగారం వెండి ఇంతలా పడ్డాయి, దీనికి 5 కారణాలు అనేలా. అండ్ ఎందుకు బాండ్స్, స్టాక్స్ అండ్ ప్రీషియస్ మెటల్స్ పడ్డాయి, బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ప్రెషర్. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న దానిపై ప్రెషర్ తో ఎందుకు స్టాక్స్, మెటల్స్, బాండ్స్ పడుతున్నాయి. అండ్ సిల్వర్ ఎందుకు 7% పడిందనేలా మీకు ఆర్టికల్స్ సిఎన్బిసి లో, ఎకనామిక్స్ టైమ్స్ లో, ఇంటర్నేషనల్ గా కూడా పబ్లిష్ అవుతుంటాయా? దీని బ్యాక్ ఉంటున్న లాజిక్ ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయిన యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా. అక్కడ ప్రజలు కొనుక్కునే వస్తువులు ఉంటుంటాయి కదా, ఆ వస్తువుల యొక్క ధరలు ఫస్ట్ టైం వాళ్ళ సాలరీ గ్రో అయ్యేదానికంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ గ్రో అయింది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 3 years. ఇది ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా భయపెట్టింది మార్కెట్ ని. తర్వాత వాళ్ళకి సంబంధించిన పీపీఐ డేటా వచ్చింది. పీపీఐ డేటా అంటే హోల్సేల్ డేటా అనుకోండి. ఇది మన దగ్గర ఉంటున్న డేటా కాదు, మ్యానుఫాక్చరర్స్ అండ్ హోల్సేల్ లెవెల్లో ఉన్న డేటా. వాళ్ళకి రేట్లు పెరుగుతున్నాయంటే మరి స్లోగా అది మనకు కూడా వచ్చి పెరగాల్సిందే కదా. అక్కడ పెరిగిన ఇన్ఫ్లేషన్ అయితే పీక్, యుఎస్ కి సంబంధించింది పీక్, ఇండియాకి సంబంధించింది కూడా వచ్చింది, అది కూడా ఎక్స్ట్రీమ్ పీక్. సో హోల్సేల్ లెవెల్లో, మ్యానుఫాక్చరర్ లెవెల్లో వాళ్ళకు కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉండడం, ఇది ఇంకో 2-3 నెలలకి మన వరకు వస్తుంది కదా అని. ఎప్పుడైతే పీపీఐ డేటా కూడా ఆఫ్టర్ నార్మల్ సిపిఐ డేటా, సిపిఐ అంటే మనం కొనుక్కునే వస్తువులు ధరలు పెరిగితే సిపిఐ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. పీపీఐ అంటే హోల్సేల్, మ్యానుఫాక్చర్ లెవెల్లో ఉన్న ప్రైజులు పెరుగుతుంటే వాళ్ళకి ధరలు పెరుగుతుంటే వాళ్ళ దగ్గర ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఆ 2 డేటాలు ఎక్కువ వస్తుండడం, ఇకపై వడ్డీ రేట్లు కట్ చేయరేమో, పెంచుతారేమో అని ఒక భయాలతో మార్కెట్ ఉంటూ వచ్చిందా. ఇన్ఫాక్ట్ డిసెంబర్ లో 28% దగ్గరగా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ రైజ్ అయ్యాయి దట్ వడ్డీ రేట్లు పెరగచ్చేమో అని. ఇవిలా ఉంటుండగా కెవిన్ వార్ష్ ఫెడ్ చైర్మన్ గా ఎన్నికారని ఇలా నిన్నటి వీడియోలో చెప్పానా, 54 దగ్గరగా తనకి పాజిటివ్ గా ఓటింగ్ వచ్చింది, ఫెడ్ చైర్మన్ అయ్యారని. తిను ఫెడ్ చైర్మన్ గా అనౌన్స్ అయిన రోజు కూడా మీకు బంగారం వెండి భారీగా పడ్డాయి. మీకు గుర్తుంటే ఎందుకు పడుతున్నాయి, ఎందుకు ముందున్న ఫెడ్ చైర్మన్ కి, ఈ ఫెడ్ చైర్మన్ కి, ఫెడ్ అంటే అమెరికాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్, ఈ కొత్త ఫెడ్ చైర్మన్ కి, పాత ఫెడ్ చైర్మన్ కి ఏంటి తేడా? కొన్ని ఇంపార్టెంట్ లాజిక్స్ ఉన్నాయి. ఇతను మోర్ ఇన్ఫ్లేషన్ ఫోకస్డ్, ఇన్ఫ్లేషన్ పెరగకూడదు అనుకునే వ్యక్తి, దానికోసం వడ్డీ రేట్లని పెంచైనా సరే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేద్దాం అనుకునే వ్యక్తి, మార్కెట్ పడిపోతుంటే లిక్విడిటీని పెట్టి మార్కెట్ ని సపోర్ట్ చేద్దాం అనుకునే వ్యక్తి కాదు, స్ట్రాంగ్ డాలర్ ఉండాలని చెప్తుండే వ్యక్తి, అండ్ బ్యాలెన్స్ షీట్ ని ఎక్స్పాండ్ చేయకూడదు, ఫెడ్ వాళ్ళు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ని ఎక్స్పాండ్ చేయకూడదు అని చెప్పే వ్యక్తి. ఈ ఒక్కొక్క పాయింట్ ని మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే చాలా టైం పడుతుంది. బట్ వీటన్నిటిని సమరైజ్ చేసి ఒక రూపంలో చెప్పాలంటే, ఎకానమీలోకి ఎక్కువ డబ్బుల్ని పెట్టి మార్కెట్ ని సపోర్ట్ చేయడం తనకి నచ్చదు. ఎక్కువ డబ్బులు ఎకానమీలో పెట్టకపోతే ఇన్ఫ్లేషన్ ద్వారా గోల్డ్ అండ్ సిల్వర్ ఏదైతే పెరుగుతూ వచ్చిందో, ఎకానమీలోకి లిక్విడిటీ రావడం వల్లే కదా పేపర్ కరెన్సీ ఒక వాల్యూ తగ్గడం, దేర్ బై గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా వాల్యూ పెరగడం జరుగుతూ వచ్చింది. అండ్ వడ్డీ రేట్లు పెరిగిన మార్కెట్ పడినా పర్లేదు, బట్ ఇన్ఫ్లేషన్ తగ్గాలంటే వడ్డీ రేట్లు పెంచాలనుకునే వ్యక్తి అయితే, వడ్డీ రేట్లు పెరగడం కారణంగా బాండ్లు ఎక్కువ ఈల్డ్ ఇస్తున్నాయి, బాండ్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందంటే గోల్డ్ సిల్వర్ ఏమి వడ్డీ ఏవో కదా, రిటర్న్స్ ఏవో కదా, మరి సేఫ్ గా బాండ్స్ లో డబ్బులు పెట్టుకుంటే మన డబ్బులు గ్రో అవుతుంది కదా అని మెటల్స్ నుంచి, ప్రీషియస్ మెటల్స్ నుంచి డబ్బులు మూవ్ అవుతుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్ వేర్ ఇన్ఫ్లేషన్ ని సెంట్రిక్ గా పెట్టుకొని యాక్టివిటీని చేస్తూ మార్కెట్ ఫాల్ ని, ఈవెన్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉంటున్న ఎన్విరాన్మెంట్ ని సపోర్ట్ చేయకుండా
బ్యాలెన్స్ షీట్ ని కూడా ఎక్స్పాండ్ చేయకుండా వ్యవహరిస్తాడు అని మార్కెట్ అనుకుంటుంది కాబట్టి ఇన్ఫాక్ట్ తన స్పీచ్ కూడా అలానే ఉంది గతంలో ఇచ్చిన స్పీచ్. సో తిని ఎన్నికయ్యారు అనగానే ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్స్ లో కూడా దీని రిలేటెడ్ గా ఇంపాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా నైట్ కనిపించింది. అది వాళ్ళ మార్కెట్ లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇవి ఓవరాల్ గా ఉన్న రీజన్స్. మరి ఇప్పుడు బంగారం కొంటే మంచిదా? పడింది కదా, ఇప్పుడు బంగారం కొంటే మంచిదా అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇష్యూ క్లియర్ అవ్వకపోతే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉంటే ఆ పెరిగిన క్రూడ్ ఆయిల్ కి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా వడ్డీ రేట్లు కట్ చేయరు, ఖచ్చితంగా వడ్డీ రేట్లు పెంచుతారు. మరి పెరిగిన వడ్డీ రేట్ల ఎన్విరాన్మెంట్ లో గోల్డ్ సిల్వర్ కి మంచి విషయం కాదు. యాక్చువల్ గా యుద్ధం జరిగినా బంగారం పెరగాలి, ఇన్ఫాక్ట్ ఇన్ఫ్లేషన్ పెరిగినా బంగారం పెరగాలి. కానీ అది ఎప్పటి వరకు? వడ్డీ రేట్లు టచ్ అవ్వవు అనుకునేంత వరకు. వడ్డీ రేట్లని టచ్ చేసేంతలా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే టెంపరీగా గోల్డ్ పడుతుంది. బికాస్ ఇన్ఫ్లేషన్ వల్ల వడ్డీ రేట్లు కట్ చేయరని మార్కెట్ అనుకుంటది కాబట్టి వడ్డీ రేట్లు కట్ చేయకపోవడం ఆ వడ్డీ రేట్లు పెంచుతారనుకోవడం బంగారం వెండికి మంచిది కాదు. కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ లో బంగారం వెండి రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ కొంతవరకు ఉంటుంది. స్పెషల్లీ ఎక్కువగా సిల్వర్ మీద ఉంటుంది. ఎందుకంటే అది మోస్ట్ వోలటైల్ అండ్ చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి పడేది అలానే పడుతుంటుంది, మళ్ళీ రికవరీ అలానే ఉంటుంటుంది. సో మేజర్ గా ఇన్ఫ్లేషన్ ప్రధానమైన కారణం మీకు బంగారం వెండి రిలేటెడ్ గా ధరలు ఇలా మూవ్ అవడానికి. లాస్ట్ వస్తున్న ఇన్ఫ్లేషన్ డేటా అంతా మన ఇండియా రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ డేటా కూడా WPI డేటా అంటారు మన దగ్గర, యుఎస్ లో PPI డేటా అంటారు, మన దగ్గర WPI డేటా అంటారు. జస్ట్ ఒకసారి మీరు ఇండియా WPI డేటా అని గూగుల్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. హోల్సేల్ ఇన్ఫ్లేషన్ 8.3% దగ్గరగా వచ్చింది. హోల్సేల్ లెవెల్లో 8.3%. స్లోగా అది మన దగ్గరికి రావడానికి ఇంకొక 2-3 నెలలు పడుతుంది, విచ్ ఇస్ వర్స్ట్ అన్నమాట. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ధర పెరుగుతుందో RBI కి రేట్ కట్ చేసే పవర్ పోతుంది. ఇది మార్కెట్స్ ని కూడా స్క్వీజ్ చేస్తుంది లిక్విడిటీ పరంగా, విచ్ ఇస్ నాట్ గుడ్. మార్కెట్స్ పరంగా మంచిది కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మంచిది కాదు. మనకి ఇన్ఫ్లేషన్ తగ్గి మార్కెట్స్ పెరగాలన్నా, బంగారం వెండి పెరగాలన్నా, ఇన్ఫ్లేషన్ తగ్గాలన్నా క్రూడ్ ఆయిల్ తగ్గాలి, క్రూడ్ ఆయిల్ ధర తగ్గాలి. క్రూడ్ ఆయిల్ తగ్గాలంటే అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవ్వాలి. ఆర్ ఆల్టర్నేటివ్స్ తో ఇండియా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ని కూడా వెతుకుతుంది. దాని గురించి కూడా మాట్లాడదాం. ఆల్టర్నేటివ్స్ రిలేటెడ్ గా కూడా ఆ పర్టికులర్ కంట్రీ ఫోకస్ చేయాలి. హోప్ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా క్లారిటీ వచ్చిందని. ఇప్పుడు ఇండియా తీసుకొస్తున్న కొత్త రూల్స్ ఏంటి, వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న గోల్డ్ రిలేటెడ్ గా తీసుకొస్తున్న రూల్స్ ఏంటి, ఇవి ఆ కొత్త రూల్స్ అన్నమాట. సింపుల్ గా చెప్తాను. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరైనా ఉంటూ ఇతర దేశాల నుంచి బంగారాన్ని ఇండియాకి తెచ్చుకొని దాని జ్యువెలరీగా మార్చి ఇతర దేశాలకు ఇంపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, అన్లిమిటెడ్ బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు అనమాట. గవర్నమెంట్ రూల్స్ ఏం లేవు. ఎన్ని వందల కిలోలు కావాలంటే అన్ని వందల కిలోలు తెచ్చుకొని దాని జ్యువెలరీలుగా చేసుకొని ఇతర కంట్రీలకు పంపించేసే వాళ్ళు డ్యూటీ ఫ్రీగా, ట్యాక్స్ లేకుండా, గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టకుండా. కానీ దీన్ని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారని ఇతర దేశాల నుంచి బంగారం తెచ్చుకొని మళ్ళీ ఇతర దేశాలకి పంపిస్తామని చెప్తూ అలా పంపించకుండా లోకల్ మార్కెట్ లో తిప్పేస్తున్నారని, చాలా వరకు బంగారాన్ని అలా తెచ్చుకొని మిస్యూజ్ చేస్తున్నారని గ్రహించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏం రూల్స్ పెట్టారంటే 100 కేజీలకు మించి తెచ్చుకోకండి. నిజంగానే మీరు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటుంటే, ఎవరైనా కొత్తగా లైసెన్స్ కోసం అప్లై చేస్తుంటే డ్యూటీ లేకుండా మేము బంగారం తెచ్చుకుంటాం, మేము ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళం అని చెప్తుంటే మేము ముందు మీ ఫ్యాక్టరీని చూస్తాం, ఎక్కడ బంగారం జ్యువెలరీ మేక్ అవుతుందో చూస్తామని చెప్తున్నారు. మూడవది, మీరు ఒకసారి లైసెన్స్ తీసుకున్నారు, మళ్ళీ రెన్యువల్ చేయాలంటే మీరు గతంలో బంగారాన్ని తెచ్చుకొని ఎక్స్పోర్ట్ చేస్తామన్నారా, దాంట్లో మినిమం 50% అనేది మీరు ఎక్స్పోర్ట్ చేసి ఉండాలి. అండ్ ఇకపై మాక్సిమం 100 కేజీల బంగారం మాత్రమే, అది ఎవరైనా 100 కేజీలు మాత్రమే ఇంపోర్ట్ చేసుకోండి. దాని జ్యువెలరీగా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మాత్రమే ఫర్దర్ గా మీకు బంగారం తెచ్చుకునే అనుమతి లభిస్తుంది. కానీ ఇష్టం వచ్చినంత బంగారం ఇప్పుడు ఇండియాలోకి తీసుకురావడానికి అవ్వదనేలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇది బంగారం ఎవరైతే ఇంపోర్ట్ చేసుకొని జ్యువెలరీ రూపంలో ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు ఉంటాయో వాళ్ళకి డెఫినెట్లీ హర్డిల్. ఎందుకంటే 15 డేస్ ఒకసారి రిపోర్టింగ్ అంటున్నారు, మంత్లీ ఒకసారి దగ్గరికి ఇన్స్పెక్షన్ అంటున్నారు. CA తో డెఫినెట్లీ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని టైం టు టైం రిపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మోర్ స్క్రూటినీ గోల్డ్ రిలేటెడ్ గా అయితే ఫోకస్ పడుతుంది. అండ్ బంగారం 2026లో ఎలా మారేందుకు అవకాశం ఉందని వెల్స్ ఫార్గో, ఫేమస్ బ్యాంక్, అండ్ గోల్డ్మాన్ సాక్స్ అండ్ JP మోర్గన్, ఫేమస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అన్ని కూడా ఇస్తున్న టార్గెట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇప్పుడు $4,600 దగ్గరగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారపు ధర ఉంది. అక్కడి నుంచి $5,500, $5,400, $5,900. సో 10%, ఈవెన్ 20% దగ్గరగా కూడా బంగారం ఈ 2026లో పెరగచ్చనేలా మార్కెట్ పార్టిసిపెంట్స్ అభిప్రాయపడుతున్నారు. సో టెంపరీగా వీటన్నిటి రిలేటెడ్ గా మార్కెట్ లో అన్సర్టనిటీ ఉంటున్నా 2026లో బంగారం ఓవరాల్ గా పెరుగుతుంది అనేది మార్కెట్ వల్ల అంచనా. కానీ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళెవ్వరికి ఈ టార్గెట్లు ఇస్తున్నప్పుడు ఇరాన్ వార్ అనేది లేదు, ఇంత దూరం వస్తుందని తెలియదు, అది ఇన్ఫ్లేషన్ ఈ లెవెల్లో పెంచుతుందని తెలియదు. సో ఒక్క కీ పాయింట్ ని మీరు అర్థం చేసుకోవాలి. వార్ ఎండ్ అయిపోతుంది, ఇన్ఫ్లేషన్ అలానే ఉంటుంది, వెల్ బంగారం పెరుగుతుంది. వార్ ఎండ్ అవ్వదు, క్రూడ్ ఆయిల్ భారీగా పెరుగుతుంటుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటుంది. ఇక్కడ మార్కెట్ కి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఇన్ఫ్లేషన్ ఒకటే కాదు, కమింగ్ టైమ్స్ లో ఏముండే అవకాశం ఉందనే దాన్ని బట్టే వడ్డీ రేట్ల గురించి డెసిషన్స్ తీసుకుంటాయి. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఈ వచ్చిన ఇన్ఫ్లేషన్ క్రూడ్ ఆయిల్ వల్ల అయితే అక్కడ ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే ఇంకెంత ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో, ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచుతామనే డెసిషన్ ఉంటుందా, అది ఇంపాక్ట్ చేస్తుంది బంగారం ప్రైస్ ని, సెంట్రల్ బ్యాంక్స్ ఒక డెసిషన్ తో. సో అక్కడ ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయి ఇన్ఫ్లేషన్ ఎక్కడున్నా బంగారం పెరగడం మొదలవుతుంది. అక్కడ ఇష్యూ సార్ట్ అవుట్ అవ్వకుండా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే బంగారానికి అది నెగిటివ్, వెండికి అది నెగిటివ్. ఇది క్లియర్ గా మైండ్ లో
ఉంచుకొని కొనే వాళ్ళు కొనాలి అండ్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు కూడా టెంపరీగా షార్ట్ టర్మ్ లో బంగారం చాలా టైమ్స్ లో చాలా అన్సర్టనిటీస్ లో పడుంటుంది, లాంగ్ టర్మ్ లో స్లోగానే పెరుగుంటుంది. కంగారు పడాల్సిన రీజన్ లేదు. మీరు లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేద్దాం అనుకునే వాళ్ళైతే కంగారు పడాల్సిన రీజన్ లేదు. బట్ షార్ట్ టర్మ్ లో కొని అమ్మేద్దాం అనుకుంటుంటే అక్కడ వార్ ఎండ్ అవ్వకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అవ్వకుండా బంగారం భారీగా పెరిగిపోతుందనే ఎక్స్పెక్టేషన్స్ లోకి వెళ్ళకండి. పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడుకోవాలి. బట్ మీరు ఇది ఒకటి గమనించారా? ఫస్ట్ ఇండస్ట్రీస్ ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ని టార్గెట్ అయ్యాయి, తర్వాత బయట కమర్షియల్ గా ఉంటున్నవి టార్గెట్ అయ్యాయి, తర్వాత ఇప్పుడు కామన్ మ్యాన్ వరకు కూడా హీట్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇండస్ట్రీకి గ్యాస్ సప్లై అనేది ఇంపాక్ట్ అయిందా, తర్వాత కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచారా, ఇప్పుడు డైరెక్ట్ గా ప్రజలకు సంబంధించిన పెట్రోల్ డీజిల్ ధరలు కూడా లీటర్ కి 3 రూపాయల దగ్గరగా పెరుగుతున్నాయి. కానీ సిఎన్బిసి యాంకర్ చెప్తున్న డేటా ప్రకారం ఇంకా 11 రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద పెంచితే కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసీలు వేరే దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాయా, అవి ఇక్కడ అమ్మడానికి వాళ్ళకి ఇంకొక 11 రూపాయలు, ఇప్పుడు పెంచిన 3 రూపాయలతో పాటు 11 రూపాయలు, అంటే మొత్తానికి 14 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద పెరిగితే కానీ వాళ్ళు లాభాల్లో ఉండరనేలా అనలిస్టులు అయితే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం అంతా మనం వేరే దేశం నుంచి కొనుక్కునే క్రూడ్ ఆయిల్ ఒకటే కాదు, ఆధార పెరగడమే కాదు, మన ఇండియాలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దాని మీద ట్యాక్స్లను విధిస్తూ ఉంటాయి. ఆ ట్యాక్స్లు గతంలో మన క్రూడ్ ఆయిల్ బాగా తక్కువ ఉన్నప్పుడు ఎక్కువగానే ఉంచారు. ఇప్పుడు ఇంతలా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ పెరుగుతున్న రీసెంట్ టైమ్స్ లో కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తంలో ట్యాక్స్ అయితే కట్ చేసింది. బట్ ఇంకా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ట్యాక్స్ ని పెట్రోల్ డీజిల్ పరంగా విధిస్తూనే ఉన్నాయి. దాని కారణంగానే పెట్రోల్ డీజిల్ ధర, మనం కడుతున్న పెట్రోల్ డీజిల్ ధర అధికంగా ఉంటుంది. బయట క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు సేమ్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉందనుకోండి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇబ్బంది పడతాయి. ఏదర్ గవర్నమెంట్ అయినా ట్యాక్స్ తగ్గించాలి, ఆర్ మన రూపంలో అయినా, అంటే మన మీదైనా ధరల్ని పెంచాలి. గవర్నమెంట్ కొంత ట్యాక్స్ తగ్గించింది, మొత్తం కాదు కొంత తగ్గించింది. ఇప్పుడు మన రూపంలో కూడా 3 రూపాయలు పర్ లీటర్ మీద ట్యాక్స్ పెరుగుతుంది. పెట్రోల్ మీద డీజిల్ మీద రెండింటి మీద 3 రూపాయల దగ్గరగా పెంచారు. దీని కారణంగా ఏ కంపెనీలకు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒకసారి గమనించండి. ఫ్యూయల్ కంపెనీలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి లాభం, ఎఫ్ఎంసీజీ కంపెనీలకి నష్టం. వాటి ధరలు పెరుగుతాయి. మీరు వాడే నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలు, పండ్ల ధరలు, మీరు వాడుతున్న మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఒక ధరలు పెరుగుతూ ఉంటాయి. మీరు బయట తినే, అవుట్ సైడ్ తినే ఎక్స్పెన్సెస్ ఉంటాయా, అవి కూడా పెరుగుతాయి. బికాస్ వీటన్నిటి వాటి రా మెటీరియల్ ధరలని పెరిగితే మరి తినే ఒక తిండి ధరలు కూడా పెరగాలి కదా. అలానే క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా పెయింట్ ధరలు పెరుగుతాయి, సిమెంట్ ధరలు పెరుగుతాయి, అడ్హెసివ్ ధరలు పెరుగుతాయి, ఎండిఎఫ్ మ్యానుఫాక్చరింగ్, ప్లైవుడ్స్ కానీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా యూస్ చేసే వుడ్ మెటీరియల్స్ కానీ వాటి ధరలు పెరుగుతాయి. బిస్కెట్స్ ధరలు, స్మార్ట్ ఫోన్ ధరలు కూడా డ్యూ టు ట్రాన్స్పోర్టేషన్ హైక్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద సప్లై చైన్, మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ రిలేటెడ్ గా నెలకొన్న సప్లై చైన్ కన్స్ట్రైంట్స్ కారణంగా కూడా వీటి ధరలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. బట్ పెట్రోల్ డీజిల్ ధర పెరిగిందంటే మాత్రం అది కొట్టించుకునే వాళ్ళు మాత్రమే దానికి ఇంపాక్ట్ అవ్వరు. మొత్తం మీరు రోజు వాడే వస్తువుల్లో చాలా వరకు వస్తువుల ధరలు అన్ని కూడా పెరుగుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు మన ఇంటి ఎదురుగా తయారవుతుంది కదా, చాలా దూరంగా తయారవుతుంది, చాలా దూరంలో ఏదో ఒక రాష్ట్రంలో, ఒక ఊర్లో తయారవుతుంది. అది మన వరకు రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా వాళ్ళు భరించే మన వరకు తీసుకురావాలి. దాని ధరలో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగినప్పుడు ఆ ధర కూడా, మొత్తం ఓవరాల్ ప్రొడక్ట్ ఒక ధర కూడా పెరుగుతుంది. కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇదే నేను రీసెంట్ డేస్ లో రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నాను. రానున్న రోజుల్లో మనకి ధరలు పెరుగుతాయి. మనం జీతాన్ని ఇప్పటివరకు ఎలా ఖర్చు పెడుతున్నాం అలాంటి ఖర్చులే నెక్స్ట్ 2-3 నెలలు ఉంటాయని ఎక్స్పెక్టేషన్ లో ఉండకూడదు. ధరలు పెరుగుతాయి, దానికి తగ్గట్టే మనం లిక్విడ్ గా ఇంకొంచెం ఎక్కువ డబ్బుల్ని మనతో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. రానున్న రోజుల్లో పెరిగే ఖర్చులు చూసుకోవడానికని రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నాను. అండ్ ఇంకా గ్యాస్ ధర ఇంపాక్ట్ అవ్వలేదు, బట్ మోస్ట్లీ అది కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి కూడా మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. అండ్ ఒక్క ఫ్యూయల్ హైక్ తో అయిపోదు. ఒకసారి పెంచారు కదా పెట్రోల్ డీజిల్, ఇంక పెంచరేమో అనుకుంటారేమో. ఒకేసారి పెంచితే మనం భయపడతాం, కంగారు పడతాం అని కొంచెం కొంచెంగా పెంచుతారు. ఇది బిగినింగ్. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇంకా ఫర్దర్ హైక్ పెట్రోల్ డీజిల్ పరంగా ఉంటాయి అండ్ గ్యాస్ రిలేటెడ్ గా కూడా పెంచే అవకాశం ఉంది. దీనికి మనం ప్రిపేర్డ్ గా ఉండి నెక్స్ట్ కమింగ్ నెలలో ఖర్చులు పెరుగుతాయని ఇంట్లో కూడా మాట్లాడుకొని ప్రాపర్ ప్లానింగ్ తో ప్రిపేర్డ్ గా ఉండాలి. అండ్ నరేంద్ర మోడీ గారు యూఏఈకి వెళ్లి కొన్ని ఇంపార్టెంట్ డీల్స్ ని కుదుర్చుకున్నారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ అనౌన్స్ చేసింది. అది చూస్తే లాంగ్ టర్మ్ ఎనర్జీ నీడ్స్ కోసం యూఏఈ తో ఇండియా పార్ట్నర్షిప్ ని కుదుర్చుకుందని, దీంతో ఇండియాకి సంబంధించిన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఇంప్రూవ్ అవడమే కాదు, స్ట్రెంథన్ అవడమే కాదు, స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా ఇండియాలో ఎల్ఎన్జీ, ఎల్పీజీ రిలేటెడ్ గా కూడా కొలాబరేషన్ ని ఓపెన్ చేస్తున్నట్టు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అనమాట. ఇందాక జస్ట్ ఒక సమరీలా ఇది చూడండి. లాంగ్ టర్మ్ ఎల్పీజీ సప్లై షీల్డ్, అక్కడి నుంచి మన దగ్గరికి లాంగ్ టర్మ్ లో ఎల్పీజీ, మనం వంటకు వాడే గ్యాస్ ఉంటుంది కదా, ఎల్పీజీ ఉంటుంది కదా, దాని పరంగా ఇంపార్టెంట్ డీల్ ని కుదుర్చుకున్నారని. సో దట్ కమింగ్ టైమ్స్ లో మన ఇండియా అవసరాలకు కావాల్సిన ఎల్పీజీని యూఏఈ వాళ్ళు సప్లై చేస్తారని డీల్ ని కుదుర్చుకుంటున్నట్టు. ఇది మన ఎకానమీ స్టెబిలిటీకి అండ్ ఇండియా యూఏఈ ఎనర్జీ పార్ట్నర్షిప్ ని కూడా స్ట్రెంథన్ చేస్తుందని, డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ ని కూడా కుదుర్చుకున్నట్టు. అందులో భాగంగానే షిప్ రిపేర్ మ్యారిటైమ్ హబ్ ని వాడినార్ గుజరాత్ లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు. ఆల్సో టెక్నాలజీ పరంగా కూడా ఇంపార్టెంట్ డీల్స్ ని కుదుర్చుకున్నారని.
యుఏకి వెళ్ళిన నరేంద్ర మోడీ గారు ఈ థింగ్స్ ని అచీవ్ చేశారనేలా గవర్నమెంట్ హ్యాండిల్స్ మనకి వాళ్ళ పోస్ట్ చేస్తున్నాయి. ఎల్పీజీ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ సప్లై నెట్వర్క్ ని యుఏఈ తో ఎస్టాబ్లిష్ చేసుకున్నామనేలా గవర్నమెంట్ చెప్తుంది కదా, ఇది మనం కీగా అండర్లైన్ చేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇది చూడండి, ఇది యుఏఈ డిస్క్లోజ్ చేస్తుంది. వీళ్ళు సెకండ్ పైప్ లైన్ ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని బైపాస్ చేసి, అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన క్రూడ్ ఆయిల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి బయటికి రాకుండా ఒక పైప్ లైన్ ద్వారా యుఏఈ నుంచి ఇటు పక్కకి ఫ్యూజైరా ఉందా, ఆ పర్టికులర్ సిటీ నుంచి వాళ్ళు క్రూడ్ ఆయిల్ ని ఇటు పక్కకి, అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కాకుండా అదర్ దాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి పైప్ లైన్స్ ని బిల్డ్ చేసినట్టు 2027 లోపు ఇది కంప్లీట్ చేసుకుంటారని, తర్వాత వాళ్ళ డిపెండెన్సీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి తగ్గిపోతుందని, కరెంట్ పైప్ లైన్ ద్వారా 1.5 to 1.8 మిలియన్ బ్యారల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేస్తున్నారు, దాన్ని డబల్ చేసుకుంటారంటున్నారు బై 2027. సో దాని తర్వాత ఇరాన్ వాళ్ళు ఎన్నిసార్లు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేస్తున్నా యుఏఈ ఒక డిపెండెన్సీ ఇతర దేశాలకు పంపించడానికి, క్రూడ్ ఆయిల్ ని పంపించడానికి, ఎల్పీజీని పంపించడానికి డిపెండెన్సీ తగ్గుతుంది. ఇదే పాయింట్ లో ఇండియా కూడా వాళ్ళతో డీల్ ని కుదుర్చుకుంటుంటే ఎల్పీజీ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ లో మన సప్లై అఫ్ కోర్స్ కొన్ని నెలలు మనం ఇబ్బంది పడినా ఆఫ్టర్ దట్ సర్టైన్ టైం తర్వాత నుంచి వాళ్ళ పైప్ లైన్స్ అన్నిటిని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత నుంచి మన ఇండియాకి కావాల్సిన నీడ్స్ ని యుఏఈ దగ్గర నుంచి మనం పొందే అవకాశం ఉంటుంది. సో యుఏఈ చేస్తున్న ఈ అనౌన్స్మెంట్ కూడా ఆబ్వియస్లీ లాంగ్ టర్మ్ లో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద డిపెండెన్సీని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తగ్గించుకోవడానికి ఎలా ప్లాన్స్ చేస్తున్నాయి అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ గా చూడాలి. నెక్స్ట్ చైనాలో ట్రంప్ ఒక మీటింగ్ కంప్లీట్ అయిపోయింది, 48 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. టారిఫ్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టారిఫ్ల గురించి మాట్లాడతా అని చెప్పిన వెళ్ళిన ట్రంప్ యుఎస్ చైనా టారిఫ్ల గురించి, టాక్స్ల గురించి మాట్లాడలేదు. ఈవెన్ చైనా తైవాన్ రిలేటెడ్ గా కూడా డిస్కషన్స్ ఉంటాయి అనుకున్నారు, దాని గురించి కూడా ట్రంప్ మాట్లాడలేదు. అండ్ 2026 లో ఇప్పుడు ఒకసారి కలవడమే కాదు, ఇంకొక 4 సార్లు కూడా కలుస్తాను నేను చైనా ప్రెసిడెంట్ అనేలా యుఎస్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్స్ చేశారు. అండ్ చైనా వాళ్ళు యుఎస్ కి సంబంధించిన ఆయిల్ ని పర్చేస్ చేస్తారని, అండ్ చైనా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇరాన్ కి మిలిటరీ సపోర్ట్ ఇవ్వరని క్లారిఫై చేశారనేలా ట్రంప్ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఎక్కడ ఒక్క కాంక్రీట్ డెవలప్మెంట్ కూడా అక్కడ లేదు. యుఎస్ సుప్రీమసీ, యుఎస్ ఒక స్ట్రెంగ్త్ రీసెంట్ టైమ్స్ లో కంప్లీట్ గా ఫేడ్ అవుట్ అవుతూ ఉంది. అది ఇరాన్ దగ్గరే ప్రపంచానికి అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు ఈ చైనా పర్యటనలో కూడా ఎక్కడ యుఎస్ ఒక మార్క్ మనకి కనిపించట్లేదు, కంప్లీట్లీ చైనా డామినేషన్. సో ఇకపై ప్రపంచంలో సుప్రీం పవర్ అంటే యుఎస్ అని చెప్పుకునే రోజులైతే కంప్లీట్ గా పోయాయి. అండ్ ఇవాళ మార్కెట్ పడడం వెనక ఎఫ్ఐఎస్ ఉన్నారనుకుంటే అది పొరపాటే. ఎఫ్ఐఎస్ ఇవాళ బయర్స్ గా ఉన్నారు. 1329 కోట్ల దగ్గరగా ఎఫ్ఐఎస్ ఇవాళ బై సైడే ఉన్నారు. సెల్ సైడ్ ఉన్నది డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5% నుంచి 20% పెంచిన ట్యాక్స్ ని ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా వాళ్ళు మన ఇండియన్ బాండ్స్ లో డబ్బులు పెడితే దాని మీద వచ్చే వడ్డీపై 5% నుంచి 20% ట్యాక్స్ పెరిగిందా, దాన్ని మళ్ళీ 5% లేకపోతే జీరో చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుందని ఎఫ్ఐఎస్ వరుసగా 7 రోజుల పాటు భారీగా సెల్ చేసిన వాళ్ళు కాస్త నిన్న బై సైడ్ కి వచ్చారు, ఇవాళ బై సైడ్ కి వచ్చారు. ఇన్ఫాక్ట్ ఇవాళ మార్కెట్ పెరిగింది, బట్ ఇంపార్టెంట్ హర్డిల్ లెవెల్ అయినా 23,800. ఇది రిపీటెడ్ గా నాకు తెలిసి ఛానల్లో చాలా సార్లు మాట్లాడాను. అక్కడికి వచ్చాక ఆ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ కింద పడడం స్టార్ట్ అయింది. నేనైతే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు 23,800 ఇంపార్టెంట్ హర్డిల్ అయితే చూస్తున్నాను. సో ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ అండ్ కొత్తగా వస్తున్న ఫెడ్ చైర్మన్ ఒక ఇంపాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద టెంపరీగా ఉంటుందనేది మనం గుర్తుంచుకోవాలి. సో షార్ట్ టర్మ్ లో గోల్డ్ లో, సిల్వర్ లో మీరు ఒక మంచి వోల్టాలిటీని చూస్తారు బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రీజన్స్ తో. బీ ప్రిపేర్. ఎవరైనా షార్ట్ టర్మ్ లో కొని అమ్మేద్దాం లేకపోతే ఇంట్రాడేలో ట్రేడ్లు చేద్దాం అనుకుని ఆలోచిస్తూ ఉంటే ఇది టఫ్ టైం ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్, ప్రీషియస్ మెటల్స్ రిలేటెడ్ గా, ఈవెన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ ప్రాపర్ గా పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫారెన్ ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం ఫారెన్ ట్రావెల్ చేసే వాళ్ళ మీద కొత్త రకమైన ట్యాక్స్ కానీ, సెస్ కానీ, సర్చార్జ్ కానీ వేయాలనే ఆలోచనలో ఉందని. ఫైనల్ డెసిషన్ ఇంకా తీసుకోలేదు, కానీ ఫారెన్ ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళ ఆలోచనని డిస్కరేజ్ చేసేలా ట్యాక్స్ రూపంలో వాళ్ళ మీద ప్రెషర్ పెడితే ఫారెన్ ట్రావెల్ చేయకుండా డాలర్స్ ఇండియా నుంచి బయటకు వెళ్లకుండా ఉంటాయనే ఆలోచనలో కేంద్రం ఉందనేలా, నెక్స్ట్ 1 year కి టెంపరీగా ఈ ట్యాక్స్ ని తీసుకురావాలనే ఆలోచనలో కేంద్రం ఉందనేలా డేటా అయితే కనిపిస్తుంది. అండ్ యూజువల్లీ ప్రభుత్వం ఫారెన్ ట్రిప్ వెళ్లే వాళ్ళందరూ బాగా డబ్బులు ఉండే వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఈ ట్యాక్స్ కట్టడంలో పెద్ద ప్రాబ్లం ఉండదు. నార్మల్ సామాన్యులపై కాదు కదా వేస్తున్నది భారం అని గవర్నమెంట్ అనుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి? ఫారెన్ ట్రావెల్ చేస్తున్నారంటేనే వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి కాబట్టి ట్యాక్స్ కట్టడానికి వాళ్ళకి ఏం పర్లేదని మీరు అనుకుంటారా, లేకపోతే ఈ ట్యాక్స్ వేయడంపై, ప్రభుత్వం వేయడంపై మీరు ఆపోజిట్ సైడ్ చూస్తున్నారా? మీ వ్యూని పర్టికులర్ ట్యాక్స్ పరంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఆదాని మీద ఫ్రాడ్ కేసు యుఎస్ లో నమోదైందా? అప్పుడు స్టాక్స్ భారీగా పడ్డాయా? ఇప్పుడు దాన్ని తీసేస్తున్నారట. ఇంకా ఎండ్ చేద్దామని ఆలోచిస్తున్నారట. బ్లూంబర్గ్ వాళ్ళు పబ్లిష్ చేశారండి. దీంతో ఇవాళ ఆదాని స్టాక్స్ రిలేటెడ్ గా మూమెంట్ ఎలా ఉందనేది కొంత పక్కన పెడితే ఇది మంచి విషయమే, పాజిటివ్ గా చూడాలి. బట్ దీన్ని పక్కన పెడితే ఏప్రిల్ లోస్ నుంచి ఆదాని స్టాక్స్, స్పెషల్లీ ఆదాని గ్రీన్ పవర్, పోర్ట్స్, ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా 20 నుంచి 70% దగ్గరగా పెరిగాయి. పర్టికులర్ గా ఈ ఫ్రాడ్ కేస్ ని ఇంకా ఈజ్ చేయబోతున్నారు, రిమూవ్ చేయబోతున్నారు అని వచ్చినప్పటి నుంచి, అప్డేట్స్ వస్తున్నప్పటి నుంచి స్టాక్స్ లో మంచి మూవ్
కనిపించింది. ఇప్పుడు ఫైనల్లీ ఆ కేసు ఎండ్ అవబోతుందని ఇలా బ్లూంబర్గ్ వాళ్ళు పబ్లిష్ చేస్తుండడం ఎంటైర్ ఆదాని స్పేస్ రిలేటెడ్ గా మంచి వార్తగానే చూడాలి. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ ఒక నెలలో 30% దగ్గరగా స్టాక్ పెరిగింది. బోర్డ్ మీట్ జరగబోతుంది రేపు మే 16వ తేదీన. ఫండ్ రైజ్ రిలేటెడ్ గా ప్రిఫరెన్షియల్ షేర్స్ ద్వారానో వారెంట్స్ ద్వారానో ఫండ్ రైజ్ రిలేటెడ్ గా డిస్కషన్స్ ఉంటాయి. క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ రిలేటెడ్ గాను డిస్కషన్స్ ఉంటాయి. అండ్ మేనేజ్మెంట్ పరంగాను అండ్ ఫర్దర్ బిజినెస్ స్ట్రాటజీ పరంగాను డిస్కషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రేపు మనకి ఇంపార్టెంట్ గా మార్కెట్ లో అప్డేట్ అవుతాయి. ఇప్పుడు కుమార్ మంగళం బిర్లా గారు కూడా మేనేజ్మెంట్ లో ఉంటున్నారని ఇలా మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు వోడాఫోన్ ఐడియా అనేది మార్కెట్ వేచి చూస్తుంది. బట్ స్టాక్ ఆల్రెడీ 30% పెరిగింది కాబట్టి మంచి విషయాలే వస్తాయని మార్కెట్ ఆల్రెడీ అనుకుంటుంది. లెట్స్ సీ ఎలాంటి డిసిషన్స్ ఉంటాయని. ఇప్పుడు మీకు షేర్ చేసిన డేటా వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ జియో ఫైనాన్స్ లో గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు 62 కోట్లకు సంబంధించిన వాటాని అమ్మేశారు. సుమారుగా ₹231.45 పర్ షేర్ లెక్కన యావరేజ్ ప్రైస్ లెక్కన 62 కోట్లకు సంబంధించిన షేర్లని సుమారుగా 26,75,000 షేర్లని ఇవాళ బ్లాక్ డీల్ లో అమ్మారని ఇది గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు అమ్ముతున్నారు. కొన్నది ఎవరని చూస్తే మోర్గన్ స్టాన్లీ ఏషియా సింగపూర్ వాళ్ళు. సో ఇద్దరు మధ్యలో ఇవాళ షేర్స్ అయితే ట్రాన్సాక్షన్ అయ్యాయి. నిసస్ ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 90 crore దగ్గరగా పూణే రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రియల్ వెంచర్స్ తో వీళ్ళు పార్ట్నర్ అయి ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నట్టు. ఇందులో భాగంగా 188 ప్రీమియం 3 BHK అండ్ 4 BHK అపార్ట్మెంట్ ని ప్లాన్ చేయబోతున్నట్టు. ఎక్స్పెక్టెడ్ ఆపరేటింగ్ సర్ప్లస్ 143 కోట్ల దగ్గరగా సర్ప్లస్ పొటెన్షియల్ ఉందని. ప్రాజెక్ట్ ఎంటైర్ జీడీవీ మీన్ వాల్యూ 370 crore దగ్గరగా చూస్తున్నట్టు నేసస్ ఫైనాన్స్ వాళ్ళు చెప్తున్నారు. సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ వాళ్ళు 168 crore బైబ్యాక్ అనౌన్స్ చేస్తున్నారు. 340 రూపీస్ పర్ షేర్ లెక్కన. కరెంట్ మార్కెట్ ప్రైస్ సుమారుగా 303. సో ఆల్మోస్ట్ 10% దగ్గరగా వీళ్ళు హైయర్ ప్రైస్ పెట్టి బైబ్యాక్ ని అనౌన్స్ చేస్తున్నట్టు. బైబ్యాక్ ఒక సైజ్ 168 crore అంటే సుమారుగా 49,39,000 షేర్లని వీళ్ళు బైబ్యాక్ లో కొంటారు. సుమారుగా 3% ఈక్విటీ. రికార్డ్ డేట్ మే 22. సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారా, ఎస్ఐఎస్ వాళ్ళకి 107 crore విలువ చేసే ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఆర్టిలరీస్ షెల్స్ రిలేటెడ్ గా లభించింది. నాన్ అమెరికన్ బేస్డ్ డిఫెన్స్ క్లయింట్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చినట్టు. ఇది నెక్స్ట్ 10 months లో ఎగ్జిక్యూట్ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు 230 crores పెట్టి డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారని. మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్ ని తయారు చేయడానికే ఈ ఫెసిలిటీ పెడుతున్నట్టు. 40 lakh యూనిట్స్ ని యాన్యువల్ గా ఇందులో ప్రొడక్షన్ చేస్తారని. ఆపరేషన్స్ డిసెంబర్ 2027 నుంచి స్టార్ట్ అవుతాయని. దీంతో హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళ డిఫెన్స్ రిలేటెడ్ గా బిజినెస్ ఒక ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుందని ఇలా అప్డేట్ చేస్తున్నారు. ఓరియంటల్ రైల్ వాళ్ళకి 3.95 crore విలువ చేసే ఆర్డర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి లభించిందని. కోచ్ సీట్స్ ని బర్త్స్ ని వీళ్ళు తయారు చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు. 13th August 2026 లోపు ఇది ఎగ్జిక్యూట్ చేసుకుంటారని అప్డేట్ చేశారు. ఈవెన్ జెనిసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి 2.80 crore విలువ చేసే జిఐఎస్ సర్వే సర్వీసెస్ ఆర్డర్ ఫ్రమ్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా రిలేటెడ్ గా లభించిందని. August 5th 2026 లోపు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. నెక్స్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్ రిలేటెడ్ గా ట్రీట్మెంట్ కి యూజ్ చేసే డ్రగ్ డారల్టోమైడ్ టాబ్లెట్స్ రిలేటెడ్ గా అలెంబిక్ ఫార్మా వాళ్ళకి యూఎస్ FDA దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. 300 mg టాబ్లెట్స్ ఇవి. దీని యొక్క సైజ్ మార్కెట్ సైజ్ అమెరికాలో 29,972 crore దగ్గరగా ఉంటుంది యాన్యువల్ గా. సో ఇంట్రెస్టింగ్ డ్రగ్ అప్రూవల్ అలెంబిక్ ఫార్మాకి వస్తుంది. GQG పార్ట్నర్స్ గుర్తుందా, ఒకప్పుడు ఆదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్ బాగా పడినప్పుడు భారీగా కొన్నారా. వాళ్ళు ఇప్పుడు 1435 కోట్లకు సంబంధించిన ఆదాని ఎంటర్ప్రైజెస్ వాటాని బ్లాక్ డీల్ లో అమ్మేస్తున్నారు. ఆల్మోస్ట్ 0.5% ఈక్విటీ స్టేక్ అన్నమాట. ఇది ఆదాని ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ గా 58,92,000 షేర్స్ ని ఓపెన్ గా మార్కెట్ లో సెల్ చేయడం కాకుండా బ్లాక్ డీల్ లో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి ఆ ఎంటైర్ వాటాని అమ్మినట్టు. యావరేజ్ గా 2,435 రూపీస్ పర్ షేర్ లెక్కన ఇది అమ్మినట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బాగా స్టాక్ పడ్డప్పుడు భారీగా కొన్నారనమాట. నియర్లీ 4% దగ్గరగా వాటాను కొన్నారు. అందులో 0.5% దగ్గరగా వాటాను అమ్ముతున్నారు. ప్రాపర్ ప్రాఫిట్ బుకింగ్ అంటే ఇదే. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నజారా టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఇవాళ ఒక బ్లాక్ డీల్ అయితే జరిగింది. అండ్ ఆ బ్లాక్ డీల్ లో నిఖిల్ కామత్ అండ్ ఆక్సానా ఎస్టేట్ వాళ్ళు పెద్ద మొత్తంలో వాటాని కొంటున్నట్లు డేటా అయితే అప్డేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 4.9% ఈక్విటీ దగ్గరగా చేతులు మారిందని మార్కెట్ లో డేటా వస్తుండడం. అండ్ ఈ బ్లాక్ డీల్ లో బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారనేలా మార్కెట్ లో వస్తున్న ఈ డేటా స్టాక్ ని వాళ్ళ స్ట్రాంగ్ గా పైకి మూవ్ చేసింది. సెల్లర్ ఎవరండి మరి నితీష్ గారు, ఈ కంపెనీ యొక్క CEO అండ్ ఫౌండర్. లెట్స్ సీ ఫర్దర్ డేటా NSE లో అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ స్కిప్పర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1265 crores విలువ చేసే ఆర్డర్స్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో లభించాయని. విచ్ ఇంక్లూడ్ 765 kV అండ్ 400 kV లైన్స్ రిలేటెడ్ గా ప్లస్ టవర్ అండ్ మోనోపోల్ సప్లై రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ లభించినట్టు స్కిప్పర్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గోత్ఫ్రై ఫిలిప్ నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి. రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 59% అండ్ 84% పెరుగుతూ, మార్జిన్స్ పెరుగుతూ, ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్
ఇయర్ లో 77%, క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 52% గ్రో అయింది. సాలిడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఆల్సో వీళ్ళు డివిడెండ్ ప్రతి షేర్ కి 33 రూపాయలని ప్రకటించారు. అండ్ సోలార్ ఇండస్ట్రీస్ నెంబర్స్ ని కూడా గమనించండి, చాలా బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో 41%, క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 20%, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 61, క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 19% గ్రో అవుతుండడం. ఎస్ ఈసారి అదర్ ఇన్కమ్ పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ లో అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే, బట్ స్టిల్ ఆపరేషనల్ గా కూడా గుడ్ పర్ఫార్మెన్స్ వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది. ఆల్సో ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ నెంబర్స్ ని గమనించారా? క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 15%, ఇయర్ ఆన్ ఇయర్ లో 38% గ్రో అయింది రెవెన్యూ. వెరాస్ మార్జిన్స్ కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి. క్వార్టర్ అండ్ క్వార్టర్ లో స్టేబుల్ గా ఉన్న ఓవరాల్ మార్జిన్ ఎక్స్పాన్షన్ కారణంగా ఇయర్ ఆన్ ఇయర్ లో ప్రాఫిట్ 64% దగ్గరగా జంప్ అయింది. చాలా మంచి గ్రోత్, బట్ ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది చూడాలి. గుడ్ మార్జిన్ ఎక్స్పాన్షన్. సోలార్ యాక్టివ్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ ని గమనించారా? ఇయర్ ఆన్ ఇయర్ లో నెంబర్స్ రెవెన్యూ పరంగా 61%, మార్జిన్స్ 32% రావడం కారణంగా లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ క్వార్టర్ లో లాసెస్ లో ఉన్న వీళ్ళు కాస్త ఈసారి 9 crore 60 lakhs దగ్గరగా ప్రాఫిట్ ని పోస్ట్ చేశారు. టర్న్ అరౌండ్ నెంబర్స్ అనుకోవాలి ఈసారి వీళ్ళవి. కాబట్టి స్టాక్ ఇంతలా ఇవాళ ఎగ్జైట్ అయ్యింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.